నేను చెప్పేది విను. నా పైన నువ్వు ఇలా నిందలు వేయకూడదు. నేను నింద వేయట్లేదు, నిజమేదో అదే చెప్తున్నాను. ధ్రువ్ కూడా చెప్పాడు. అయితే నీకు ఏవో కోరికలున్నాయి. నీ ప్రమోషన్ ఆపడానికి ఎలాంటి అడ్డంకులు నేను వేయలేదు. ఇంకా చెప్పాలంటే నువ్వు తను చెప్పేది నమ్ముతున్నావా? చెప్పాలంటే నువ్వు నన్ను నమ్మాలి మైరా. నేను నిన్ను నమ్మాలా? నువ్వేంటో నాకు బాగా తెలుసు. నా ప్రమోషన్ కడ్డొచ్చి నువ్వు ప్రమోషన్ తీసుకున్నావు. నువ్వు ఏమైనా చేస్తావు. ఇక చాలు, నోరు మొయ్. చాలు, ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇంతకు మించి నా గురించి నువ్వు తప్పుగా మాట్లాడావో నీ జీవితాన్నంతా నాశనం చేస్తాను. నీ 7 జన్మలో అది నువ్వు గుర్తు పెట్టుకుంటావు. నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? అవును, నేను నిన్ను బెదిరిస్తున్నానా? అందరి ముందు నిన్ను బెదిరిస్తున్నాను. ఈసారి కూడా నువ్వు నాతో ఏదైనా ఆటలాడావంటే నీ పరిస్థితి ఏమవుతుందో నువ్వు కూడా ఊహించలేవు. ఏం చేస్తావు చెప్పు. నాకు వినాలనుంది, చెప్పు ఏం చేస్తావు. చాలు మైరా, నన్ను రెచ్చగొట్టదు మైరా. నాకు కోపంగాని వస్తే నిన్ను ఆ తర్వాత ఏం చేస్తావే? చంపేస్తావా నన్ను? చంపుతావా నన్ను నువ్వు? ఏం చూస్తున్నారు? సరేగాని మీరందరూ నన్ను చూస్తున్నారేంటి? నీ వల్లనే ఇదంతా జరిగింది. నిజంగానే నన్ను చంపేసేటట్లు. నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వేమంటున్నావు? ఈ లైట్ని నేనే తోశాను. అవును, నువ్వే ఇలా చేశావు. ఎందుకంటే నీ దగ్గర ఉన్న శక్తి ఏంటో ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు. ఏ శక్తి? ఎవరి శక్తి? నువ్వు టెలికైనెటిక్ కదా, చెప్పు. వాట్? అదే, మనోశక్తితో జీవం లేని వస్తువులను కూడా జరపగలవు. జస్ట్ షట్ అప్ మైరా. ఛీ, డిస్కస్టింగ్. నువ్వు బాగానే ఉన్నావు కదా మైరా? నువ్వు ఓకేనే కదా? అరే, భయపడిపోయావా? నేనే. ఏయ్, తలుపు తట్టి లోపలికి రావచ్చు కదా? తలుపు తట్టి లోపలికి రావాలా? నాకీ ఫార్మాలిటీస్ పడవు. నాకు తెలిసిందంతా ఒకటే, తాళాలు వెయ్యాలి, తలుపు తీయాలి. ఇంకొకళ్ళకి హార్ట్అటాక్ వచ్చినా పర్వాలేదు. సరేగాని ఎందుకిలా భయపడి కూర్చున్నావు? ఏదైనా భయంకరమైన సినిమా చూసావా? హే, ఎవరి నిజ జీవితంలో ఆత్మ ఉందో వాళ్ళెందుకు హారర్ మూవీస్ చూడాలి? అంటే అసలు జీవితంలో ఆత్మలున్నాయా? అంటే అలా ఏం లేదు. నాకిప్పుడు చాలా తలనొప్పిగా ఉంది. ప్లీజ్ నన్ను కొంచెం ఒంటరిగా వదులు. నేను చూస్తూ ఉన్నాను, నీ బిహేవియర్ రోజురోజుకి మారుతుంది. టయానికి తినడం లేదు, టయానికి పడుకోవడం లేదు. మాటలు వింటేనే తలనొప్పంటావు. అమ్మా, నీకు దండం పెడతాను, దయచేసి ఇప్పుడు మొదలు పెట్టకు. అసలు అనవసరంగా ఎందుకు కోపడతావు? సరే పద, ఇద్దరం మూవీ చూడ్డానికెళ్దాం. నా తల చాలా భయంకరంగా నొప్పిగా ఉంది. నా వల్ల కావట్లేదు. సినిమాకి నేను రాను. సరే, ఇలాగే నువ్వు మూడప్సెట్లో ఉండు. నేను అర్జున్తో మాట్లాడతా. హలో. హలో మేడం. ఈ రోజంతా నేను నీకు గుర్తుకు రాలేదా? నిన్నే తెలుసుకుని ఏడుస్తున్నాను తెలుసా? ఛీ, అబద్ధాలాడకు. నేను అబద్ధం చెప్పనని నీకు తెలుసు కదా. సరే, ఈరోజు నువ్వు అమైరాతో మూవీకెళ్తానన్నావు కదా, ఏంటి వెళ్ళలేదా? తనకేమైందో తెలియట్లేదు. చాలా విచిత్రంగా నడుచుకుంటుంది. ముందంతా ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండేది, కానీ ఇప్పుడు చిరాకు మొహం చూపిస్తుంది. ఓ సరే, నాతో మాట్లాడు. మనం మాట్లాడితే ఒక్క క్షణంలో తన మూడ్ని మార్చేస్తాను. నాతో తలనొప్పనింది, పడుకొని ఉంటుందేమో. నీలాంటి రూమ్మేట్ దొరికితే తలనొప్పి ఆటోమేటిక్గా వస్తుంది. అదేంటి, నా మాటలు హింసించేలా ఉందా? రేపెలాగో నన్ను కలుస్తావుగా, అప్పుడు చూసుకుంటాన్లే. సరే, రేపు నేనొస్తే ఏం చేయాలో తెలుసు కదా నీకు. లేకపోతే నేను డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. చూసావా, తను మళ్ళీ మేల్కొనింది. అసలు దీని సమస్య అర్థం కావట్లేదు. ఓకే సరే, తర్వాత ఫోన్ చేస్తాను. కాసేపు తనతో ఉండు, సరేనా? ఓ మై గాడ్, ఏమైందే? ఎవరో తన్ని విసిరి పారేశారు. నీతో తర్వాత మాట్లాడతాను, ఓకే? అమైరా.
అమైరా, నీకేమైంది? అమైరా, ఏమైంది? ఎందుకు ఈ టైంలో ఇలా శబ్దం చేస్తున్నావు? అమైరా మీద ఎవరో దాడి చేశారు. రూమ్ లోపల తాళం వేస్తుంది. నీకీ ఎక్కడా? అది లోపల ఇరుక్కునింది. అమైరా, జరగండి జరగండి. ఏమైంది? దయచేసి తలుపు తీయండి, లోపలెవరో ఉన్నారు. ఓరి భగవంతుడా, రూమ్ అంతా చెల్లచెదురైపోయింది. అమైరా, అమైరా! అదిగో అక్కడ. ఇక్కడేదో రచ్చ జరిగినట్టుంది. తనని కాపాడుకోవడానికి ప్రయత్నించినట్టు అనిపిస్తాను సార్, కానీ పాపం ప్రయత్నంలో ఓడిపోయింది. ఈ రూములోకి రాటానికో వెళ్ళటానికో ఒకే ఒక దారి ఉంది. ఇక్కడ 2 తలుపులున్నాయి, అది కూడా లోపల నుంచి లాక్ చేసుంది. అవును సార్, ఒకవేళ వచ్చిన వ్యక్తి ఆ కిటికీ నుంచి పారిపోయి ఉండొచ్చు, పైపు నుండి. చాలా పాపం. సెక్యూరిటీ, నువ్వు ఏం సెక్యూరిటీ పని చేస్తున్నావు? అసలు ఈ రూమ్లోకి ఎవరెవరైతే వస్తున్నారు? సార్, ఈ హాస్టల్ మొత్తాన్ని నేను ఒకే గార్డ్ని. ఇంకో గార్డు కావాలని చెప్పి చెప్పి చిరాకొచ్చింది. చెప్తే వింటే. నోర్మై! డ్యూటీలో నిద్రపోతున్నావా? ఇలా చూడమా పూజ, అసలేమైందో చెప్పు. ఫస్ట్ నుంచి చెప్పు, డీటెయిల్గా మాకు నువ్వు మొత్తం చెప్పు. సార్, నేను బయట గార్డెన్లో ఫ్రెండ్ అర్జున్తో మాట్లాడుతున్నాను మొబైల్లో. అప్పుడు నేను గమనించాను, ఎవరో అమైరాని ఫోర్స్గా విసిరి పడేశారు. తను తల వెళ్ళి సీలింగ్లో తగిలింది. ఏంటి? అమేరాని ఎవరో తీసి పైకి విసిరారు, తను పైకెళ్ళి సీలింగ్లో తగిలిందా? అవును సార్. కానీ అలా ఎలా జరిగింది? ఒకరినెత్తి కింద పడేయడం అన్నది అంత ఈజీ పని కాదు. నాకు తెలుసు, నేను చెప్తే అస్సలు మీరు నమ్మలేరని. మొదటిసారి నా కళ్ళారా చూసినప్పుడు నేనే దీన్ని నమ్మలేదండి. సరే చెప్పమ్మా, ఏ సీలింగ్లో ఎక్కడ జరిగింది? అదిగో అక్కడ సార్. రా లోపలికి రా, మెల్లగా. ఎక్కడో చూపించు. ఇక్కడ? అదిగో అక్కడ, ఫ్యాన్కి పక్కన. సచిన్, అక్కడ పైన రక్తమరకలున్నాయి చూడు. అవును కదా? అలా అయితే సార్, నిజంగానే అమ్మేరా తల సీలింగ్కి వెళ్ళి కొట్టుకుందా? అవును, చూస్తే అలా అనిపిస్తుంది. పూజ, నువ్వు హంతకుణ్ణి చూడలేదా? లేదు, అతన్ని చూడలేదు. సరే పర్వాలేదు, థ్యాంక్ యూ. వాంచ్, సీలింగ్లోంచి బ్లడ్ శాంపిల్ తీ, ఫారెన్సిక్ ల్యాబ్కు పంపించు. ఏంటని చూసేద్దాం. సోలంకి, సీలింగ్లో ఉన్న బ్లడ్ ఎవరిదో కనిపెట్టావా? ఆ బ్లడ్ అమేరాదే. అలా అయితే పూజ చెప్పింది మొత్తం నిజమే. అమ్మేరా తల పైన సీలింగ్కి వెళ్ళి కొట్టుకుందా సార్? కాని సార్, ఇవన్నీ ఎలా సాధ్యం? అమైరా ఒక వెయిట్ కనీసం 55-56 ఉంటుంది. ఎవరైనా ఈమెను విసిరి సీలింగ్కి విసరడం ఎలా కుదురుతుంది? రేవంతి, అయితే ఈ పని కేవలం హే చాలు ఫ్రెడీ, ప్లీజ్. సోలంకి, నువ్వు కారణం చెప్పవయ్యా. బాస్, మెడ విరగడం వల్లే తను చనిపోయింది. అది నాకు తెలుసు సోలంకి, కాని మెడ నేల మీద పడినా కూడా విరుగుతుంది. అలా కాకపోతే విరగదీయొచ్చు కూడా. సరిగ్గానే చెప్తున్నాను. మెడని ఎవరైనా ఎలాగైనా విరగొట్టగలరు. మెడ ఎలా విరిగిందని మనం కనిపెట్టి తీరాలి. కానీ తను మెడ విరిగే చనిపోయిందని మనకి తెలుసు. ఎందుకంటే తన మెడ ఈ వైపు ఆ ఎముకుంది కదా, అది ముక్కలు ముక్కలైపోయింది. సోలంకి, కొంచెం వివరంగా చెప్పయ్యా. చెప్తాను రండి. ఇలా చూడండి బాస్, తన మెడ ఎముకు అలాగే ముక్కలు ముక్కలైపోయింది. ఇది చూడండి, వీడి తలకు కూడా దెబ్బ తగిలింది బ్యాక్ సైడ్లో. అంతేకాకుండా నడుం కూడా తగిలింది. అంతేకాకుండా బాస్, తన చేతిని జాగ్రత్తగా చూడండి, అక్కడ కూడా దెబ్బ తగిలింది. ఒకవేళ ఎవరైనా పైనుండి దెబ్బ తగిలి కింద పడితే ఆ ఇంపాక్ట్ తల, నడుము అక్కడంతా గాయపడి ఉంటుంది. అమెరాకి అవన్నీ జరుగున్నాయి. ఇంకో విషయం బాస్, అమేరా తల మీద నాకు పెయింట్ ఇంకా ప్లాస్టర్ శాంపిల్ దొరికింది. ఆ పెయింటు, ప్లాస్టరు ఆ సీలింగ్లో ఉండింది. ఏంటయ్యా ఇది? ఒకటే కన్ఫ్యూజ్గా ఉంది. అదేంటంటే ఒక అమ్మాయి మరణం, ఆ అమ్మాయి తల సీలింగ్కి వెళ్ళి తగులుకొని చనిపోతుంది. అలాంటప్పుడు తను సీలింగ్ దాకా ఎలా ఎగరగలిగింది? లేదు,
ఎలా చూసుకున్నా ఒకడు ఈ పని చేయలేడు. అలా ఎవరైనా ఒక్కడు దీన్ని చెయ్యాలంటే వాడు ఖచ్చితంగా విచిత్రమైన మెకానిజాన్ని చేసుంటాడు. దాని ద్వారా ఆ అమ్మాయిని తిన్నగా సీలింగ్ పైకి లాగేసి తగిలేటట్టు చేశాడు. అప్పుడే కదా తల పగులుతుంది. కాని ఈ విధంగా అక్కడ ఏదీ జరిగినట్టుగా పూజ చూసినట్లు చెప్పలేదు. అలాంటప్పుడు ఇది ఎలా జరుగుంటుంది? అమీరా యొక్క తల సీలింగ్కి వెళ్ళి ఎలా తగిలింది? థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పు. నేను అమైరా గురించి తెలుసుకున్నాను సార్. తను పూనాకి చెందిన అమ్మాయి. కేవలం 1 సంవత్సరం పాటుగానే తను ముంబైలో ఉన్న లేడీస్ హాస్టల్లో ఉండేది. అవును సార్, యుఎల్సి రీసెర్చ్ సెంటర్లో తను అసిస్టెంట్గా పనిచేస్తూ ఉండేది. తనకి అక్కడ ఎవరితోనన్నా గొడవలు గాని విరోధం గాని ఉన్నట్లేదని తెలిసిందా? గొడవలు అలాంటివి లేవు సార్. పైగా పగ కూడా లేదంట. తనకొక ఫ్రెండ్ ఉంది సార్, స్వాతి. జైవంతి తీసుకురావడానికి వెళ్ళారు సార్. అవును సార్, కానీ వాళ్ళ అమ్మాయి చెప్పారు తిను కొన్ని రోజులుగా ఎక్కువగా ఫోన్ చేయదంట. కానీ ఇంతకుముందు తను డైలీ ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండేది. పాపం ఈ అమ్మాయి ఏదో చాలా బాధపడుతూ ఉంది. బాగా తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ అమ్మాయికి ఏదో సమస్య ఉంది. రండి సార్, ఈమె స్వాతి, అమైరా యొక్క క్లోజ్ ఫ్రెండ్. నేను నమ్మలేకపోతున్నాను. ఇలా జాలి లేకుండా ఒకరిని చంపేస్తారా? అది కాదమ్మా, నువ్వు ఒక మాట చెప్పు. ఈ అమీరా నీకు ఎప్పటినుంచి తెలుసు? సార్, గత 6 నెలలుగా నాకు ఆవిడ తెలుసు. నువ్వు రీసెంట్గా తనను ఏదైనా నోటీస్ చేశావా? అదేంటంటే తను ఏదైనా అప్సెట్లో ఉందా? నిన్న మధ్యాహ్నం ఒకటి జరిగింది. తను ఏదో ఆలోచనలో ఉంది. నేను తనతో మాట్లాడుతూనే ఉన్నాను. కానీ నేను తన్ని నోటీస్ చేసినప్పుడు తను నా మాటలే వినలేదు. మీరు తనని ఏం అడగలేదా? కారణం అడిగి ఉండాల్సిందే. తను నాతో చెప్పింది తన ఆఫీస్లో ఏదో గొడవ జరిగిందని. అమీరా ఆఫీసులో గొడవ జరిగిందా? యుఎల్సి రీసెర్చ్ సెంటర్. చెప్పండి, ఎవరిని కలవాలి? మేము సిఐడీస్ అమైరా గురించి ఎంక్వైరీ చేయడానికి ఇక్కడికొచ్చాం. రండి సార్, లోపలికి వచ్చి బాస్ని కలవండి. ఓకే, రండి. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, వీళ్ళు సిఐడీస్. ఏసీపీ ప్రదిమన్ సార్. అవును. మీరందరికీ తెలుసు. బై ద వే, నా పేరు గౌరవ్. ఈ రీసెర్చ్ ల్యాబ్కి నేనే ఓనర్ని. సరే, నాకు మీరు ఒక విషయం చెప్పండి. ఇది ఎవరు చేసుంటారో ఎవరి మీదైనా సందేహం? లేదు సార్, నేను ఎవరిని అనుమానించట్లా. మేము ఒక విషయం విన్నాం. అమైరా ఆఫీస్లో నిన్న ఏదో గొడవ జరిగిందంట. గొడవ జరిగింది సార్. సరే, ఎవరితో గొడవ జరిగిందో అది చెప్పండి. మీరాతో గొడవ జరిగింది. తను కూడా నా అసిస్టెంటే. మీరా? సరే, ఆ మీరాని పిలవండి. తను ఇప్పుడు ఆఫీస్లో లేదు. అది అలా ఉన్నాయండి. అసలు వీళ్ళెందుకనే గొడవ ఆడుకున్నారు? ప్రమోషన్ కోసమే. ఇలాంటి గొడవలన్నీ ఇక్కడ చాలా సాధారణంగా జరుగుతాయి. కానీ ఆ రోజు పరిస్థితి చాలా మోసంగా ఉంది. కాన్ఫరెన్స్ రూమ్ పైన లైట్స్ ఉన్నాయి కదా, అవన్నీ పగిలి అమేరా పైన పడేటట్టున్నాయి. అందుకే నేను పరిగెత్తుకుని వెళ్ళి తన్ని కాపాడాను. సరే, పైన నా లైట్ ని మీరానా నెట్టేసిందా అమీరా తలపైన? చెప్పలేం, కానీ తను నీ ఆఫీస్లో అంటూ ఉంటారు టెలికైనెటిక్. మీరు ఏమంటున్నారు? అలా అంటే మీరా తన మనసులో ఉన్న శక్తిని పెట్టి ఏ వస్తువునైనా కదపగలదు, లేపగలదు అని అంటున్నారా? ఇందులో ఎంతవరకు నిజం ఉందో నాకు తెలియదు సార్. ఒకవేళ ఇదంతా ఉండటానికి కూడా అవకాశం ఉంది. తర్వాత కాన్ఫరెన్స్ రూమ్లోంచి లైట్ పడిందే, అసలు ఆ రూమ్ ఎక్కడుంది అది చూపిండి. రండి సార్. సార్, ఇక్కడే ఈ చోటే లైట్స్ ఉండేది. అది కింద పడేదట్టే ఉంది. లైటు అక్కడుంది. అమేరా? అమేరా అక్కడ కూర్చునుంది. ఇక్కడే కూర్చొనుందా? ఫ్రెడీ, నిచ్చెన తీసుకొచ్చి పైకెక్కి చూడు. అక్కడేమన్నా నీకు తెలుస్తుందేమో. నేనా సార్? నీ పేరే కదా ఫ్రెడీ? ఎస్ సార్. దేవుడా దేవుడా దేవుడా. సార్, ఈ సరిగ్గానే ఉంది సార్. ఒకవేళ లైటింగ్లో ఏమైనా ప్యాచ్ లూజ్గా ఉంటుందేమో. ఐసీ. గౌరవ్ గారు, మెయింటెనెన్స్ చేసేవాళ్ళని పిలవండి. నిషా. ఎస్ సార్. మెయింటెనెన్స్లో ఎవరున్నారు? ఎవరున్నా కానీ పైకి రమ్మను వెంటనే. సార్, నేనిప్పుడు కిందకి దిగేసేనా? లేదు, నువ్వు పైనుంటేనే అందంగా ఉన్నావు. ఏయ్, నోరు మూసుకొని దిగబాయ్. సార్,
ఈయన మిస్టర్ శ్యామ్, ఇక్కడ మెయింటెనెన్స్ స్టాఫ్. శ్యామ్ సార్, చెప్పండి, ఇది ఎలా జరిగింది? తెలీదు సార్. తెలీదని చెప్తే ఇక్కడ కుదరదు. ఏదో ఒక కారణం ఉండే తీరుతుంది, లేకపోతే పైనుంచి కిందకెళ్ళబడుతుంది. సార్ అందరూ చెప్తున్నారు మీరా మనశక్తి వల్ల. సార్ ఒకవేళ మీరా ఆ విషయం నిజమైంటుందా సార్? మనం ఇటువంటి విషయాలను అసలు నమ్మకూడదు. మీరు వెళ్ళండి. సరే సార్. సార్, జూమర్ పడిపోయేటప్పుడు నేనిక్కడే ఉన్నాను. సార్, నేను నా కళ్ళారు చూశాను. మీరా తను 2 కళ్ళుని మూసుకుంది అండ్ తన దృష్టి మొత్తం ఆ లైట్ మీదే ఉంది సార్. చూసారా సార్, మీరా గమనించిన దాంట్లో ఏదో ఒక శక్తి ఉంది సార్. నా దగ్గర కూడా శక్తి ఉంది. నిన్ను ఆ మూలకు పంపించేస్తాను. ఇక్క మీద నువ్వు నోరు తెరిచావనుకో, మూసుకో. చెప్పండి నిషా, దీని గురించి మీరేం చెప్తారు? సార్, నేను మీరా అమైరా వీళ్ళిద్దరి యొక్క గొడవని మొబైల్లో రికార్డ్ చేసి పెట్టాను. వీడియో రికార్డింగా? అది మా ఆఫీసర్కి మీరు ఇవ్వండి. రెడీ, అది నువ్వు తీసుకో. ఈ మీరాతో మనం మీటింగ్ వేసే తీరాలి. సార్, మీరా యొక్క ఫోన్ సిగ్నల్ ఇక్కడి నుండి 500 మీటర్లు చూపిస్తుంది. అలానే ముందుకు వెళ్తూ ఉంది. వాళ్ళు మన దగ్గర నుండి తప్పించుకుని పారిపోలేరు. సార్, నెక్స్ట్ ఒక రైట్ టర్న్ వస్తుంది. అక్కడి నుండి మనం రైట్కి వెళ్ళాలి. సార్, ఇప్పుడు 50 మీటర్ల దూరంలోనే ఉంది. సరే, ఎదుర్కొంటే టాక్సీ వెళ్తుంది కదా, ఒకవేళ మీరా టాక్సీలో ఉందేమో. అవును సార్, ఫోన్ సిగ్నల్ ఆ టాక్సీలో నుంచే వస్తుంది. ఏంటి విషయం? నేను మీతో కొంచెం మాట్లాడాలి. ఇదేంటి ఎక్కువ మాట్లాడుతున్నారు? వేరే టాక్సీలోకొచ్చి ఎక్కారు? మేము సిఐడిస్. అమేరాని ఎందుకు చంపావు? ఏంటి? అమేరా చనిపోయిందా? నాటకం ఆడకూడదు. ఆఫీస్లో మీరెద్దరూ గొడవ పడ్డారు కదా. నేను రోజుకి 10 మందితో గొడవ పడతాను. అయితే నేనందరినీ చంపి తిరుగుతున్నానా ఏంటి? నీకే ఎవరి మీద అసూయ లేదు కదా. ప్రమోషన్ కోసం మీరు ఇద్దరు గొడవ పడ్డారని మేము విన్నాము. మీరేదో తప్పుగా అర్థం చేసుకున్నారు. అలాంటిదేమీ లేదు. ఆ లైట్ తోసింది నువ్వే కదా. అది ఒక కోఇన్సిడెన్స్. నేను మామూలుగా చేయితో ఇలా అన్నప్పుడు పడింది. మీ ఆఫీస్లో అందరూ చెప్తూ ఉంటారు మీరు టెలికైనెటిక్ అని, మనసు శక్తి వల్ల అన్ని వస్తువుల్ని కదపగలరని. నాకేమీ అర్థం కాలేదు. ఇదంతా నమ్మి నాతో ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? మేము కూడా ఈ విషయాలంతా అస్సలు నమ్మము. ఆ లైట్ పడిపోవడానికి ముందు నువ్వు ఎందుకు నీ కళ్ళు మూసుకున్నావు? నేను పదే బ్లాక్అవుట్ అవుతాను. నా స్ట్రెస్ని తగ్గించుకోవడానికి కాసేపు నేను కళ్ళు మూసుకుని ఉంటాను. బై ద వే, అమేరా చావు లైట్ పడ్డం వల్ల చనిపోలేదు కదా. అమేరా యొక్క మరణం హాస్టల్ రూంలో జరిగింది నిన్న రాత్రి 3:30కి. అప్పుడు నువ్వెక్కడున్నావు? నా ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది, అక్కడే ఉన్నాను. సరే, నీ ఫ్రెండ్ యొక్క అడ్రస్ ఇంకా ఫోన్ నంబర్ ఇవ్వు. సార్, రా. సార్, మీరా చెప్పేది కూడా నిజమే అనుకుంటాను. నిన్న రాత్రి తను తన ఫ్రెండ్ రూబీ పార్టీలో ఉంది సార్. ఇప్పుడు నా పైన నమ్మకం వచ్చిందా? ఆ అమేరా చావుకు నాకు ఎలాంటి సంబంధం లేదు. మేము ఇంకో విషయం కూడా తెలుసుకున్నాం. పార్టీ నుండి మీరు 2ంటికి అక్కడి నుంచి బయలుదేరారు. అండ్ అమేరా హత్య 3:30 టైంలోనే జరిగింది. అదేంటంటే నీ దగ్గర చాలా టైం ఉంది అమేరాని హత్య చేయటానికి. మీరు ఇప్పుడు కూడా నా పైన ఎందుకు అనుమానిస్తున్నారు? ఇది నిజమే సార్. ఉదయం నాకు అమేరాకు ఆఫీస్లో గొడవ జరిగింది. ఇంకా పార్టీలో కూడా ఎవరితోనో నాకు గొడవ జరిగింది. అందుకని నేను చాలా టెన్షన్ పడ్డాను. అందుకని నేను పార్టీలో సగంలోనే బయటకొచ్చేసాను. తిన్నగా హాస్టల్కి వెళ్లారు. నేను అమేరా హాస్టల్కే వెళ్ళలేదు. మీరు ఎందుకని నన్ను నమ్మట్లేదు? మేమెందుకని నిన్ను నమ్మాలి? ఎందుకంటే నేను బండిలో తిరిగి వస్తున్నప్పుడు చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యాను. దాని తర్వాత మళ్ళీ నేను బ్లాక్అవుట్ అయ్యాను. ఇంకా ఉదయం 6 గంటల వరకు నేను కళ్ళే తెరవలేదు. ఆశ్చర్యంగా ఉంది. ఉన్నట్టుండి మీకు బ్లాక్అవుట్ జరిగిందనమాట. అదేంటంటే నాకు
మల్టిపుల్ స్క్లెరోసిస్. ఓ మీకు నా పైన నమ్మకం లేకపోతే మా డాక్టర్నే అడగండి చెప్తారు. డాక్టర్ సవిత. నేను ఇంటికెళ్ళిన వెంటనే ఉదయం చెకప్ కోసం ఆవిడ్ని పిలిచాను. అదంతా మేము తెలుసుకుంటాంలే గాని సార్ ఈ అమ్మాయి మీరా హాస్టల్కి వెళ్ళినా ఇన్ని పనులు తను ఎలా చేసుంటుంది? ఈ అమ్మాయి ఒంటరిగా ఇది చేయటానికి ఛాన్స్ లేదు. సార్ ఆ సార్ ఒక్క నిమిషం. సార్ అమైరా అండ్ మీరా యొక్క గొడవ జరిగినప్పుడు అక్కడ ధ్రువ్ పేరొస్తోంది. అది సరే, ఈ ధ్రువ్ అంటే ఎవరు? సార్ ఇక్కడ చూడండి. నువ్వు నాపై ఇలా నిందలు వేయకూడదు. ధ్రువ్ చెప్పాడు నా ప్రమోషన్కి అడ్డుపడి నువ్వు ప్రమోషన్ తీసుకున్నావని. నువ్వు ఇంత నీచమైన దానివనుకోలేదు. ఏంటేంటో జరుగుతుంది కదా మీరా. ఇందులో అమీరా వివరంగా చెప్తుంది కదా. నువ్వొచ్చి తన ప్రమోషన్ని ఆపి ఎలాగైనా నీ ప్రమోషన్ని తీసుకురావాలని చూస్తున్నావని ధ్రువ్ చెప్తున్నాడే. ఆ ధ్రువ్ ఇలాగే మాట్లాడతాడు. వాడికి నోరెక్కువ. ఎప్పుడు చూసినా అక్కడే ఇక్కడ గొడవలు పెడుతూనే ఉంటాడు. ఐసీ. ఓకే, అది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెడీ, యుఎల్సి రీసెర్చ్ సెంటర్కి ఫోన్ చేసి ఈ ధ్రువ్ ఎవరనేది వివరంగా తెలుసుకో. వాడు చాలా తప్పైనవాడుగా ఉన్నాడు. ఎస్ సార్. జయవంతి, దాన్ని ఒకసారి ప్లే చెయ్యి. ఒక్క నిమిషం. అలాగే పాస్ చెయ్యి. ఈ ధ్రువ్ని జూమ్ చెయ్యి. నువ్వు గమనించావా? ఈ ధ్రువ్ పైన ఏదో చూసుకుంటూ ఉన్నాడు. అవును సార్, మీరు కరెక్ట్గా చెప్పారు. జైవంతి, ఇప్పుడు తర్వాత నువ్వు స్లో మోషన్లో చూపి సార్ ఆ ధ్రువ్ ఏం చూస్తున్నాడో చూద్దాం. ఇప్పుడు గమనించారా? ఆ ధ్రువ్ పైన చూసుకుంటేనే నైస్గా ప్యాంట్ ప్యాకెట్లో చెయ్యి వదులుతున్నాడు. సార్ వాడు ఆ పాకెట్లో ఏదో పెట్టుకున్నట్టున్నాడు, అందువల్లే లైట్ కింద పడింది. సార్ ఇవన్నీ చూసినప్పుడు అమైరా సీలింగ్ నుంచి పడి చనిపోవడం ఇది ఒక కుట్ర అంటారా? సార్, ఎందుకు భయపడ్డామో అది జరిగిపోయింది. మనం సందేహపడింది కరెక్ట్ అయింది. ధ్రువ్ ఆఫీస్లో లేడు. వాళ్ళ ఇంటికి కూడా తాళం వేలాడుతుంది. ఇది బాగుందే. ఏంటి మీరా, ఇప్పుడు చెప్పు మీరా, ధ్రువ్తో నీ పగేంటి? అమైరాతో నీకు గొడవుందా? నాకు దీని గురించి ఏం తెలీదు. ధ్రువ్ ఫోన్ నెంబరు నీ దగ్గర ఉండాలి కదా? ఎస్ సార్, ఉంది. సచిన్, ఈ ధ్రువ్ ఫోన్ నెంబర్ని ట్రేస్ చెయ్యి. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడో చూడు. ధ్రువ్, ఇంకో విషయం, అమైరా హాస్టల్కి మళ్ళీ మనం వెళ్ళాలి. ఇప్పుడు చెప్పు, అసలు నువ్వు ఎక్కడ నిలబడున్నావు? అర్జున్తో మాట్లాడేటప్పుడు నువ్వెక్కడున్నావు? నేనిక్కడే నుంచున్నాను సార్. ఇక్కడున్నావా? అవును సార్. ఓకే. అండ్ అమైరా ఎక్కడుంది? తను అక్కడ కిటికీ పక్కన తిరుగుతూ ఉండేది. అదే ఆ కిటికీ పక్కన? అవును సార్. దివ్య, నువ్వు పైకెళ్ళు. అమైరా ఏ కిటికీలో అయితే నుంచుందో ఆ కిటికీలో నువ్వు నుంచో. ఓకే సార్. సార్ సరే, ఇప్పుడు చెప్పు, అమైరాని ఆ కిటికీలో చూసిన తర్వాత ఏం చూసావు? అదేంటంటే తర్వాత నువ్వేం చూసావు? సార్, నేను చూసిందేంటంటే ఎవరో ఒకరు తన సీలింగ్పై విసిరి పడేశారు. అమైరాని పైనుంచి కింద పడేటప్పుడు తను గట్టిగా అరిచిందా? లేదు సార్, తను తల కింద వైపు చూస్తూ ఉండింది. ఏది మాట్లాడలేదు కూడా. దాని తర్వాత అక్కడేం జరిగింది? అలాగే తన తల సీలింగ్పై కుద్దడం చూశాను, అది కూడా ఫ్యాన్కి పక్కన. అమైరా తల ఫ్యానుకు పక్కన సీలింగ్లో గుద్దుకుందా? అదంతా ఎలా సాధ్యమవుతుంది పూజ? ఇక్కడి నుంచి అసలు సీలింగ్ కనపడతలేదే. అసలు సీలింగ్ వదిలే ఫ్యానే కనపడతలేదు. కానీ సార్, నేను అలాగే చూశాను. సరేరా, సీలింగ్ కనపడుతుందా? లేదు. కొంచెం ముందుకురా. తెలుస్తుందా?
లేదు సార్. ఇప్పుడు చెప్పు, ఇక్కడి నుంచే సీలింగ్ కనపడతలేదు, అక్కడ విషయం వదిలేసేయ్. ఇక్కడి నుంచే నీకు ఫ్యాన్ కనపడతలేదు అని చెప్తే మరి ఎలా ఫ్యాన్ కనపడింది? మీరు మాకు అబద్ధం చెప్పట్లేదుగా? మా దృష్టి మళ్లించాలనుకుంటున్నారా? నేనెందుకు సార్ అబద్ధం చెప్పాలి? నా మాట నిజం. నాకు సీలింగ్ అప్పుడు కనిపించింది. నిజంగా నువ్వు సీలింగ్ చూసావా? అవును సార్. ఫ్యాను కనపడిందా? అవును సార్. ఓ, ఇప్పుడు బాగా అర్థమవుతుంది సచిన్. పూజాకి ఎందుకని సీలింగ్ కనపడిందని అర్థమైంది. పూజాకి సీలింగ్ కనపడలేదు. పూజాకి సీలింగు వాళ్ళు కనపడేటట్టు చేశారు. సీలింగ్ చూపించబడిందా అంటే? కమాన్ పూజ, నువ్వు అక్కడికి రా, నీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. సార్, కాస్త నాకు అర్థమయ్యేలాగా చెప్పండి. లేని సీలింగ్ని ఎలా చూపించగలరు? చూపించొచ్చు పూజ, దానికి కూడా ఒక దారుంది. 3D ఇమేజ్ని ప్రొజెక్ట్ చెయ్యొచ్చు. 3D ఇమేజ్? అదేంటంటే ఎవరు ఇది చేశారో అలాగే నువ్వు ఏది చూశావో అది ఒకవేళ దాన్ని ముందే వాళ్ళు రికార్డ్ చేసి ఉండాలి. అండ్ సందర్భం దొరికిన వెంటనే వాడు దాన్ని, ఆ ఇమేజ్ని, ఆ 3D ఇమేజ్ని ఇక్కడ ప్రొజెక్ట్ చేసుంటాడు. దాన్ని నువ్వు చూసావు, చూసిందాన్ని నువ్వు నిజమని అనుకున్నావు. అయితే ఆ ప్రొజెక్షన్లో చూపించిన అమ్మాయి ఇంకెవరోనా? అమేరా కాదా? అలాగే అనిపిస్తుంది సచిన్. ఎందుకంటే అమేరా ఉండుంటే పూజ చూసుండేది కదా. పూజ తన మొహం కూడా చూడలేదంటుంది. అవును సార్. హంతకుడు ఎందుకని ఇంత కష్టపడ్డాడు? ఇవన్నీ వాడు చేశాడంటే మరి ఆ ప్రొజెక్టర్ ఎక్కడా? కానీ సార్, కాసేపట్లో ఇక్కడికి వచ్చేశాను. కానీ అప్పుడిక్కడ ఏ ప్రొజెక్టర్ లేదు. సార్, అలాగే ప్రొజెక్టర్ తీసుంటే అంత తొందరగా రూమ్ బయటికి ఎలా తీసుకుని వెళ్ళగలడు? ఎందుకంటే రూమ్ లోపల లాక్ చేసి ఉంది. అదే కదా తెలియలేదు, అదే అర్థం కావట్లేదు. సచిన్, నువ్వు చెప్పినట్టుగానే వాడు ఒకవేళ కిటికీ నుంచి పరిగెత్తుండొచ్చు. సరే, కిటికీ నుంచి పారిపోయి ఉంటే అప్పుడు కింద డైవ్ కొట్టుంటాడా? సరే, వాడు డైవ్ కొట్టడు, పైపు ద్వారా దిగుంటాడు. కానీ పైపు ద్వారా వాడు దిగేటప్పుడు ఆ ప్రొజెక్టర్ని వాడు ఎలా తీసుకెళ్తాడు? కుదరదు. ఇది నిజంగానే తలకాయ తిరుగుతుందయ్యా. సచిన్, నాకిప్పుడు కొంచెంగా అర్థమవుతుంది. వాడు ప్రొజెక్టర్ని ఎక్కడ పెట్టుంటాడో ఇప్పుడు అర్థమవుతుంది. ఎక్కడి నుండి సార్? అదుగో అక్కడ, ఆ ఎదురుగా ఉన్న బిల్డింగ్లో. సార్, ఇదే నా ఆఫీస్. సార్, ఇది 1 సంవత్సరంగా తెరవకుండా అలాగే ఉంది. ఈ ప్లేస్ మొత్తం బాగా సెర్చ్ చేయండి. ఏమైంది సార్? ఒక కేసు ఎంక్వైరీ చేస్తున్నాం. నీ ఆఫీస్ని ఎవరో తప్పుగా వాడుకుంటున్నారని మాకు అనుమానంగా ఉంది. అయ్యుండొచ్చు సార్. ఎందుకంటే ఇక్కడున్న సెక్యూరిటీ గార్డు పని మానేసి ఊరికి వెళ్ళిపోయాడు సార్. సచిన్, ఇలా రా. అది చూడు, ఇక్కడ్నుండి అమేరా రూము క్లియర్ కట్గా కనపడుతుంది. 3D ప్రొజెక్షన్ ఇక్కడ్నించే జూమ్ చేశారు, ఇక్కడ్నించే. సార్, చెప్పు ఫ్రెడీ. ఇది చూడండి, ఎక్స్టెన్షన్ కార్డ్. అమిత్. ఎస్ సార్. ఇది నీ ఎక్స్టెన్షన్ కార్డా? లేదు సార్. మరి ఎవరిది? ఇక్కడ పనిచేస్తున్నాడుగా, ఇది వాడిదే అయ్యుండొచ్చు. లేదు సార్, వాడు ఇక్కడి నుంచి అన్నీ తీసుకెళ్ళిపోయాడు. కొంచెం చుట్టూ వెతకండి, ఏదైనా దొరుకుతుందేమో. ఒక్కటి వదలద్దు. అవును, ఇదేంటో చూడు. సచిన్, హెల్ప్ చేయి. ఇత్తి. ఇలా చూడు, ఇదే ప్రొజెక్టర్కి వాడే స్టాండ్. అదేంటంటే ఎక్స్టెన్షన్ కార్డు తర్వాత ఈ స్టాండ్ ఆ 3D ఇమేజ్ ప్రొజెక్షన్ కోసమే దీన్ని ఉపయోగించారు.
3D ఇమేజ్ అమీరా రూముకి ఇక్కడి నుంచే ప్రొజెక్ట్ చేశారు. సార్ ఒక విషయం అర్థం కాల. ధ్రువ్ అమైరాని చంపడానికి ఎందుకింత ప్లాన్ చేశాడు? కానీ సార్ ధ్రువ్ గురించి మనకంతా తెలిసిపోయింది. వాడికి మీరాలాగా ప్రమోషన్ ఆశ కూడా లేదు. అంతేకాకుండా అమీరా కూడా తన్ని మోసం చేయలేదు. అప్పుడు వాడి దగ్గర ఏం కారణం ఉంటుంది? ఎందుకు చంపాలి? ఫ్రెడీ, అది ధ్రువ్ మాత్రమే చెప్పగలడు. హలో, ఏంటి? చెన్నై? ఓకే సార్, ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్. ధ్రువ్ నిన్న సాయంత్రమే చెన్నైకి బయలుదేరాడు. ఆ లైట్ పడిన సంభవం తర్వాత. అదేంటంటే రాత్రి 3:30కి ఎప్పుడు అమీరాని హత్య చేశారో అప్పుడు వాడు సిటీలోనే లేడు. అలా అయితే ఒకే ఒక్కటే ప్రూవ్ అవుతుంది, ఈ ధ్రువ్ వీడు ఓన్లీ పనివాడే. ఈ ఆట ఆడుతున్నది ఇంకెవ్వరో. సార్, అమీరా గురించి ఒక ముఖ్యమైన విషయం నేను తెలుసుకున్నాను సార్. ఏంటది? సార్, అమీరా రూమ్ నుండి వాచ్ ఇంకా పెండెంట్ దొరికాయి సార్. వీటి ధరని మార్కెట్లో ఎంక్వైరీ చేశాను. ఇదేమో 75,000, ఇక ఇదేమో ₹1,00,000. కానీ అమైరాకి నెల జీతం కేవలం 15,000. తన రూమ్మేట్ పూజ నాకు చెప్పింది ఈ వస్తువులన్నీ కూడా తనకి గిఫ్ట్గా వచ్చాయంట. తన బాయ్ ఫ్రెండ్ మహేష్ ఇచ్చింది. మహేష్? సార్, ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం, ఆ అమైరా ఫ్రెండ్స్ అందరూ మహేష్ని ఎప్పుడూ చూడలేదంట. అంతేకాదు, తన మొబైల్ కాంటాక్ట్ లిస్ట్లో మహేష్ అన్న పేరే లేదు సార్. 1 మినిట్ సచిన్, ఫోన్ రికార్డ్ని చెక్ చెయ్యి. అమైరా ఈ ఫోన్ రికార్డ్స్లో ఒక ల్యాండ్లైన్ నెంబర్ కూడా ఉంది. ఈ ల్యాండ్లైన్ నెంబర్కి చచ్చిపోయే ముందు 2 రోజుల క్రితం అమైరా చాలాసార్లు ఫోన్ చేసింది. ఖచ్చితంగా ఇది ఆ మహేష్ నెంబరే అయ్యుంటుంది. ముందుగా ఈ నెంబర్ కనిపెడదాం, తర్వాత ఆటోమేటిక్గా మహేష్ మనకు దొరికిపోతాడు. ఆ మహేష్ని రమ్మంటావా? ఎవరు మహేష్? మహేష్ అని ఎవరికి లేరే. అవును, మీరెవరు? సిఐడి. సిఐడియా? ఈ ఇంటి ఓనర్ ఎవరు? అమీరా మేడం సార్. ఏంటి? తనా? అవును మేడం, ఈవిడే. ఈ మేడం గురించి నేను చెప్పాను. కానీ ఏం జరిగింది సార్? అమీరాకి ఎంత పెద్ద ఇల్లుందా? అలాంటప్పుడు ఎందుకు లేడీస్ హాస్టల్లో ఉంటుంది? సార్, దీని గురించి నాకేమీ తెలియదు సార్. మొత్తం చెక్ చేయండి. ఏమైంది సార్? ఇక్కడ ఎన్నాళ్ళుగా పనిచేస్తున్నావు? సార్, 3 నెలల నుంచి పనిచేస్తున్నాను సార్. అమైరాకు జీతం 15,000. ఈ ఇల్లు కోట్ల విలువ చేస్తుంది. ఇంత డబ్బులు తనకెక్కడి నుండొచ్చింది? నాకు తెలిసి ఇవన్నీ ఆ మహేషే ఇచ్చుంటాడు. కానీ ఇప్పుడు వాడు ఎక్కడున్నాడో తెలియట్లేదు. అమీరా ఎప్పుడైనా ఈ మహేష్ అనే పేరు వాడారా? లేదు సార్. చెప్పాలంటే మేడం కూడా ఇక్కడికి తక్కువగానే వస్తారు సార్. సార్, ఎన్ని నోట్లు ఉన్నాయి చూడండి సార్. అదేంటంటే మైరా చేతికి కుబేరుడు వచ్చినట్టు. ఈ డబ్బు ఎక్కడిదే? సార్, నాకు దీని గురించి ఏమీ తెలియదు సార్. అమీరా ఈ డబ్బు తీసుకొచ్చేటప్పుడు నువ్వు చూసావా? అవును సార్, నైట్ కొన్ని సమయాల్లో పెద్ద పెద్ద బ్యాగులతో వస్తారు సార్. కానీ అందులో డబ్బు ఉందని నాకు నిజంగా తెలియదు సార్. మీ మేడం లాస్ట్గా ఈ ఇంటికి ఎప్పుడొచ్చారు? పోయిన ఆదివారం. అప్పుడు టైము 2:30 అయింటుంది సార్. తప్పుడు విషయాలు రాత్రిపూటే చేస్తారు. కొంచెం ఎంక్వైరీ చెయ్యాలి. లాస్ట్ సండే రాత్రి 2-2:30 గంటలకి అమీరా ఫోన్ ఎక్కడ ఉంది? ఈ చోటున పోయిన ఆదివారం మైరా ఫోన్ లొకేషన్ చూపించింది సార్. అది కూడా ఇక్కడే సార్. సార్, అలా అయితే అమైరాకి ఆ డబ్బులున్న సూట్ కేస్ ఇక్కడే ఇచ్చుండాలి. ఎవరూ లేని చోట్లోనే కదా ఎప్పుడు డీలింగ్ జరుగుతుంది. అప్పుడే ఎవరికీ దొరకకుండా వీళ్ళు తప్పించుకుంటారు. సార్, ఒకవేళ డీలింగ్స్ ఇక్కడ జరుగుంటే డీలింగ్స్ ఎవరితో జరిగాయనే విషయం ఇక్కడ నుండే తెలియాలి. ఇది బస్ స్క్రాప్ యార్డ్ కదా?
అందుకే ఈ చోటు సెలెక్ట్ చేసుకున్నారు. అక్కడ టీ కొట్టు ఉంది కదా, ఇక్కడికొచ్చే ఒకే ఒక దారి అది మాత్రమే. వాడు చూశాడని అడుగుతాం. హాయ్ బ్రదర్. రండి సార్, అల్లం వేసి మంచి టీ పట్టాను సార్, తాగండి. లేదు, ఇక్కడికి టీ తాగడానికి రాలేదు. అంతకన్నా ఒక ముఖ్యమైన విషయం మిమ్మల్ని అడగడానికి వచ్చాము. అరే ఏంటి సార్, వేడిగా న్యూస్ కావాలంటే న్యూస్ పేపర్ కొన్ని చదవచ్చు కదా సార్. ఇది బిజినెస్ టైం, ఎందుకు ఇలా చేస్తున్నారు సార్? మేము అడిగే విషయాలు పేపర్లో రాదు బాబు, కానీ నువ్వు చెప్పగలవు. సరే అడగండి, ఏం తెలియాలి అడగండి. ఇలా చూడండి, మేమందరం సిఐడీస్. ఈ ఫోటో చూడండి. ఈ అమ్మాయిని ఈ దగ్గరలో ఎక్కడైనా చూసారా? అవునవును, అప్పుడప్పుడు ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చేది. పోయిన ఆదివారం వచ్చింది కదా, అది కూడా రాత్రి. వెరీ గుడ్. ఇక్కడ ఏం జరిగిందో చెప్తావా? సార్, అర్ధరాత్రి ఒకడు కారులో నుంచి దిగి నేరుగా లోపలికి వెళ్ళిపోయాడు స్క్రాప్ యార్డ్కి. కారు డిక్కీ ఓపెన్ చేసి లోపల నుంచి ఒక బ్యాగ్ తీసి బయట పెట్టేసి వాడు వెళ్ళిపోయాడు. కొద్దిసేపు ఆగిన తర్వాత ఈ అమ్మాయి వచ్చింది, బ్యాగ్ తీసింది, తన కారు డిక్కీలో పెట్టేసుకుని ఈ అమ్మాయి వెళ్ళిపోయింది. ఆ కార్ నంబర్ చూసారా? లేదు సార్, అది గుర్తులేదు సార్, చీకటి కదా సార్, ఏం కనిపించలేదు. సరే, ఆ కార్ డ్రైవర్ వాడు బయటకొస్తే వాడిని చూసుంటావు కదా? లేదు సార్, చీకట్లో మొహం కనిపించలేదు. సరే, నువ్వు మొహం చూడలేదు. వాడి గురించి ఇంకేదైనా విషయం తెలుసా? ఎంత హైట్ ఉంటాడు, ఎంత వెయిట్ ఉంటాడు, ఏం డ్రెస్ వేసుకున్నాడు? సార్, వాడి హైట్ వచ్చి 5.67 అడుగులు ఉండొచ్చు సార్. 5 feet 6 to 7 inches. ఇంకేమైనా? అవును సార్, ఒక విషయం ఉంది. హలో గౌరవ్ సార్. రండి. ఎంత కంగారుగా ఎక్కడికి వెళ్తున్నారు? అది మా అత్తగారికి ఒంట్లో బాలేదండి. ఓహో, అత్తగారింటికి వెళ్తున్నారా? ఎందుకు ఇబ్బంది? మేమే మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాం. నాకు అర్థం కాలా. అమైరాన్ని చంపినది ఎవరు అనేది మేం కనుక్కున్నాము. అంటే అది ఆ హత్య చేసింది నేనే అని కనిపెట్టేశారే ఏంటి? అందరికంటే ముగించండి. హేయ్, నా దగ్గరేనా? నిన్నేం చేస్తానో చూడు. అయిపోయిందా? చెప్పరా, ఎందుకోసం ఇదంతా నువ్వు చేసింది? మైరా నన్ను తన యొక్క బాస్ని బ్లాక్మెయిల్ చేస్తా మొదలెట్టింది. ఎందుకు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేశాడో చెప్పు. నా ఒక అంబిషియస్ రీసెర్చ్ ప్రాజెక్ట్ని ప్రాణ, అందులో ఒక ముఖ్యమైన టీం అనేది పనిచేస్తూ ఉంది. మీ అందరికీ బాగా తెలుసు, ఆ యొక్క ఫేమస్ సైంటిస్ట్ రాఘవన్ కుమార్. ఆయన పోయిన సంవత్సరం రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయారు. పైన చెప్పు. ఆయనకి చెందిన ఒక రీసెర్చ్ రిపోర్ట్ నా చేతికి దక్కింది. అందులో నా పేరుని నేను మార్చుకుని ఇంత పెద్ద ప్రాజెక్ట్ యొక్క ఆధారంగా మార్చుకున్నా. దాంతోపాటు ఆ ఒక మీరా ఈ ప్రాజెక్ట్లో నాకు హెల్ప్ చేస్తూ ఉండేది. ఈ విషయం అమేరాకి ఎలాగో తెలిసింది కదా? తను నన్ను బ్లాక్మెయిల్ చేస్తాం ప్రారంభించింది. తను అడిగినంత డబ్బుని నేను కనుక ఇవ్వలేకపోతే ప్రాజెక్ట్ని దొంగలించినట్టు బయట చెప్తా అని నన్ను బెదిరించింది. ఇదంతా విన్న తర్వాత నేను ఎలా తట్టుకోగలనని మీరే చెప్పండి. ఇన్ని రోజులు కాపాడుకున్న నా పేరు పాడైపోతుంది, ప్రతిదీ సర్వనాశమయ్యేది. అన్నీ చేయి దాటిపోయాయి. ప్రతి నెల డబ్బులిచ్చి నీకు కూడా చిరాకొచ్చింది. అందుకే తనని లేపేయాలని ప్లానేసావు కదూ? తనకి మీరాకి జరిగిన గొడవని నాకు అనుకూలంగా మార్చుకున్నా. మీరాకున్న జబ్బును కూడా నువ్వు బాగా ఉపయోగించుకున్నావు. నాకు తెలుసు తనకి బ్లాక్అవుట్ జబ్బుంది. కానీ నేను వెంటనే ఈ అప్రచారం చేశాను. తనని టెలికైనెటిక్ అని అన్నాను. ఆహా, అందువల్లే నువ్వు కాన్ఫరెన్స్ రూంలో లైటుని పైనుంచి కింద పడేశావు అమేరా తల మీదకి. దీనికి ఎలక్ట్రిషను ధ్రువ్ కూడా హెల్ప్ చేశాడు. అదే టైంలో నువ్వు అమేరాని కాపాడావు కూడా. ఆ ఘటన తర్వాత అమేరా చాలా భయపడిపోయింది. నేను పూర్తి ఆఫీసులో ఒక చిన్న అబద్ధాన్ని పూర్తిగా చెప్పా. అంటే అది మీరే తన యొక్క మనశ్శక్తితో ఏ వస్తువునైనా లేపగలదా, అలాగే గాల్లో ఎగరవేయగలదని అబద్ధం చెప్పాను. నైటు అమేరా హాస్టల్కి నువ్వు వెళ్ళావు తనని హత్య చేయటానికి. నాకు ప్రతిదీ తెలిసింది. సెక్యూరిటీస్ ఎప్పుడనేది చేంజ్ అవుతారో తెలుసు నాకు. సరైన సమయం చూసి అలాగే ఆ గాడి ఎప్పుడు మారతారని కూడా తెలుసుకుని నేను హాస్టల్ లోపలికి వెళ్ళా.
అప్పుడే ఆ పూజ కూడా రూమ్ నుండి బయటకొచ్చింది. నేను మైరా ఒక తలపైన ఒక గాయం చేశా. తను కళ్ళు తిరిగి పడిపోయింది. అలాగే తన శరీరం పైన గాయాన్ని ఏర్పరిచా ప్రతి చోట. అప్పుడే సీలింగ్కి ఢీకొట్టి కింద పడిపోయిందని అందరూ నమ్ముతారు. అవును, తన శరీరంలో ఎక్కడైతే గాయాల్ని ఏర్పరిచానో ముందులే ప్లాన్ చేశాను. ఆ తర్వాత నేను తన యొక్క గొంతుని తిప్పి అక్కడే చంపేశా. నా యొక్క సిగ్నల్తో ఇంకో బిల్డింగ్లో ఉన్న నా యొక్క మనిషి ప్రొజెక్టర్ ద్వారా ఆ వీడియోని వేశాడు. ఎందుకంటే అప్పుడే ఆ పూజ నమ్ముద్ది అమేరా సీలింగ్లో గుద్దుకుని చనిపోయిందని తను నమ్ముద్ది. ఇంత చెత్త ప్లాన్ని నువ్వు సరిగ్గా వేశావన్నమాట. ఇప్పుడు జైల్లో నువ్వు ఊసల్లెక్క పెట్టుకుంటూ 3D ప్రాజెక్టులు రెడీ చెయ్యి. నీ ప్లాన్లో నువ్వు ఎక్కడ తప్పు చేసావో కరెక్ట్గా కనిపెట్టు. ఆలోపు నిన్ను ఉరితీసే ఆర్డర్ కూడా వస్తుంది.